అందరికీ నమస్తే అండి. నేను మీ రమేష్. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగిపోయినాయి. ఇదే పరిస్థితిలో కరకట్ట పైన ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న గృహంలోనికి కూడా నీళ్లు చేరడంతో నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఉండడం సేఫ్ కాదని చెప్పి విజయవాడ కలెక్టర్ ఆఫీస్‌కి తరలించినట్లు మనకు అందుతున్న సమాచారం. ఇదిలా ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే కరకట్ట పైన ఉన్న మంతిన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోనికి కూడా నీళ్లు చేరడంతో అక్కడికి వైద్యం కోసం వచ్చిన ప్రజలను పై ఫ్లోర్ నుంచి రోప్ సహాయంతో కిందకి దించడం మనం అందరము కొన్ని విజువల్స్లో చూస్తున్నాం. ప్రతి మీడియాలోనూ ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న ఆ ఆశ్రమంలో పనిచేస్తున్న వ్యక్తులు అలా వీడియోలు తీస్తుంటే వాళ్ళని వారించి వీడియోలు తీయొద్దు అని చెప్పడం చూస్తుంటే ఇది ఎంతవరకు సమంజసమని అనిపించక మానదు. ఇదివరకే గత ప్రభుత్వంలో కరకట్ట పైన ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చివేయాలని ఇదివరకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అందులో భాగంగానే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా కట్టిన కట్టడాన్ని కూల్చివేయడం కూడా జరిగింది. తాజాగా ఇటువంటి కట్టడాల్ని హైదరాబాదులో హైడ్రా పేరుతో కూల్చివేస్తున్న సందర్భంగా ఇటువంటి పరిస్థితులు కలగడం, మరి అటువంటి హైడ్రా లాంటివి ఏమైనా ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకువచ్చి ఇటువంటి అక్రమ కట్టడాలను తొలగిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చూద్దాం మరి ఇక్కడ ప్రభుత్వం తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.